ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక గంట రీల్స్ చూసుకుంటా వేస్ట్ చేసిన మామ. నాలాగా నువ్వు తయారవ్వకూడదని చెప్పి దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్కటి రోజుకి 3-5 గంటలు నువ్వు కూర్చొని చదివినావు అనుకో, 2026 ఎండ్ అయిపోయే లోపల నీ పేరు పక్కకి 100% డెవాప్స్ అనే ట్యాగ్ తగిలించుకోవచ్చు నువ్వు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీకు కంపల్సరీ రావాల్సింది లినక్స్ మామ. ఓ పెద్ద పొడి చేసి RHCSA ఎగ్జామ్ రాసేసి అంత అవసరం లేదు. అందులోపల నువ్వు మేజర్ గా కవర్ చేయాల్సిన టాపిక్స్ చెప్తాను విను. ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఫైల్ పర్మిషన్స్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, రిపాజిటరీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలన్నమాట. అఫ్ కోర్స్ నేను తెలుగు IT ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి లినక్స్ నేనే టీచ్ చేస్తున్నాను. ఇట్లనే సింపుల్గా చెప్తాను ప్రతి ఒక్క టాపిక్ అనేది. నువ్వేం కంగారు పడకు. ఇది నేర్చుకోవడానికి నువ్వు కేటాయించాల్సిన టైం ఆల్మోస్ట్ 2 వీక్స్ అంతే, దానికంటే ఎక్కువ అవసరం లేదు. నా వీడియో ప్లేలిస్ట్లో నువ్వు Day 1 నుంచి Day 8 వరకు చూస్తే చాలు, మిగతాదంతా ఏమీ అవసరం లేదు. దీని తర్వాత నీకు డెవాప్స్కి కావాల్సింది నెట్వర్కింగ్ మామ. ఇది మంచిగా కూర్చొని చదువు, ఎందుకంటే ఇది ఈ ఒక్క ఫీల్డ్లోనే కాదు, చాలా వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్లో నీకు అనేది యూజ్ అవుతుంది. దీనికోసం నువ్వు కేటాయించాల్సింది 2-3 వీక్స్ మామ. అందులోపల నువ్వు ఏమేమి కవర్ చేయాలి తెలుసా, టాపిక్స్ చెప్తాను విను. OSI మోడల్ అంటే ఏంటి, TCP/IP మోడల్స్ అంటే ఏంటి, IP అడ్రస్ ఇంకా సబ్నెటింగ్, DNS, DHCP, ఫైర్ వాల్స్, ఇట్లాంటి టాపిక్స్ మేజర్గా నువ్వు కవర్ చేయాల్సి వస్తుంది. దీనికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ మళ్ళీ నా ఛానలే. నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది దీంతోనే స్టార్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో దాన్ని నేను పేస్ట్ చేస్తాను. ఒక్క ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మోర్ అడ్వాన్స్ టాపిక్స్ లైక్ IP అడ్రస్ ఇంకా సబ్నెటింగ్ ఏదైతే ఉంది చూడు, అది ఒక్క టాపిక్ నేను కవర్ చేయలేదు. దానికోసం కూడా నేను బెస్ట్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తాను విను. యూట్యూబ్లోకి పోయి ACEP టెక్ ఇన్ తెలుగు నెట్వర్కింగ్ ఫుల్ కోర్స్ అని ఎత్తుకు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వర్జన్ కంట్రోల్ మమ్మ. దీనిపైన నువ్వు అసలు బుర్ర ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తున్న ఒక్కటే వీడియో నువ్వు చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, 80% ఆఫ్ ద టైం నువ్వు ఓన్లీ 20% ఆఫ్ ద గిట్ కమాండ్స్ అనేది వాడతావు, ఎక్కువ వాడవు. సో నీకు పైన తెలుసున్న చాలా ఎక్కువ. దీనికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, ప్రోగ్రామింగ్ విత్ మాష్ది ఒక 1 hour గిట్ పైన వీడియో ఉంది. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఒక గంట వీడియో కాబట్టి 1 వారం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే, అంతే చాలు. దీని తర్వాత నువ్వు గట్టిగా కూర్చొని ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మామ. ఏం నేర్చుకోవాలి, నువ్వు ఫ్రెషర్గా ఈ వీడియో చూస్తున్నావు అని నేను అనుకుంటున్నాను, నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి పైథాన్ నేర్చుకో. ఎందుకంటే రేపటి రోజు 6 నెలల తర్వాత నువ్వు డెవాప్స్ కాదు బ్రో, నేను పైథాన్ డెవలపర్ అవుతా అని నువ్వు అనుకున్నా కానీ నీకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. లేకపోతే AI/ML, సైబర్ సెక్యూరిటీ ఎందులోకి పోవాలనుకున్నా ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. దీనిపైన అట్లీస్ట్ 3-4 వీక్స్ కేటాయించు. నువ్వు ఫుల్ మాస్టరీ చేసాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రీ కోడ్ క్యాంప్ వాళ్ళది బిగినర్ ఇంకా ఇంటర్మీడియట్ వీడియోస్ కవర్ చేయి చాలు. ఈ 2 వీడియోస్ అయిపోయే లోపల అట్లీస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ పైన నీకు అవగాహన అనేది వచ్చి ఉండాలి. పైథాన్ ఫైల్స్ ఎట్లా పనిచేస్తాయి, అసలు బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి పైథాన్వి, ఎర్రర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయడం, ఆటోమేషన్ స్క్రిప్ట్లో ఎట్లా రాయడం, ఇట్లాంటి టాపిక్స్ అనమాట. మేక్ ష్యూర్ యూ లెర్న్ దీస్ మామ. దీని తర్వాత మనము డెవాప్స్ మేజర్ కోర్లోకి దిగబోతున్నాము. ఇప్పుడు నువ్వు క్లౌడ్ ప్రొవైడర్ అనేది నేర్చుకోవాలి మామ. మార్కెట్లో ప్రస్తుతం AWS, Azure ఇంకా GCP అనేవి నడుస్తున్నాయి. కానీ నువ్వు ఫ్రెషర్గా ఈ వీడియో చూస్తున్నావు నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి AWS నేర్చుకో. బయట మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది అండ్ నీకు మంచి రిసోర్సెస్ కూడా దొరికేస్తాయి. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, ఫ్రీ కోడ్ క్యాంప్ వాళ్ళది CLF సర్టిఫికేషన్ అని ఉంటుంది ఒక వీడియో, అది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇది కంప్లీట్ చేయడానికి నీకు ఏం లేకపోయినా 4-6 వారాలు అయితే కంపల్సరీ పడుతుంది మామ. ఈ సర్టిఫికేషన్ అయిపోయే లోపల నీకు ఏమేమి టాపిక్స్ తెలిసి ఉండాలి తెలుసా, వర్చువల్ సర్వర్స్ని మేనేజ్ చేయడం, డేటాని క్లౌడ్లో మేనేజ్ చేయడం, ఐసోలేటెడ్ నెట్వర్క్స్ని మేనేజ్ చేయడం, ఇవి మోస్ట్ క్రూషియల్ టాపిక్స్ అన్నమాట. సో మేక్ ష్యూర్ యూ హిట్ ద టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్లోనే మోస్ట్ కోర్ టాపిక్ కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్ ఇంకా మేనేజ్మెంట్. ఇందులోపలనే నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర ఎన్ని ఉంటాడు, మామ నేను డాకర్, మామ నేను క్యూబర్నెటీస్లో పని చేస్తున్నా, అది ఇది అని. ఇక్కడే అది నేర్చుకుంటావు. నా సలహా ఏంటి తెలుసా, నేను 4-6 వీక్స్ అని చెప్తున్నాను రోడ్ మ్యాప్లో, కానీ నువ్వు ఎక్కువసేపు స్పెండ్ చేయగలిగితే చెయ్యి దీనిపైన. ఇందులోపల ఇందాక చెప్పాను కదా డాకర్ ఇంకా క్యూబర్నెటీస్ అని, డాకర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం, క్యూబర్నెటీస్ పైన ఫోకస్ చేద్దాం. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ యూట్యూబ్ రిసోర్స్ ఏంటి తెలుసా, కోడ్ క్లౌడ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు.
క్రేజీ వీడియోస్ పెట్టాడు మామ. అమేజింగ్ వీడియోస్ అసలు. నేనే చెక్అవుట్ చేసినప్పుడు అరే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి అనుకున్నా. ఆ వీడియోస్ అన్ని క్యూబర్నెటీస్ ఇంకా CKA అంటే సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ సర్టిఫికేషన్ కోసం ఉన్నాయి అన్నమాట. ఈ ప్లేలిస్ట్ అయిపోయే లోపల నీకు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్, కీ కంపోనెంట్స్, రిసోర్స్ మేనేజ్మెంట్, స్కేలింగ్ మీద మంచి పట్టు వచ్చి ఉండాలి. కమింగ్ టు డాకర్, నువ్వు డాకర్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మామ. యూట్యూబ్లోకి పోయి డాకర్ క్రాష్ కోర్స్ అని కొట్టు, ఒక గంటలో అయిపోతుంది. సో దానికోసం ఒక 1 వీక్ వేసుకో. సో టోటల్ ఈ టాపిక్ పైన నువ్వు స్పెండ్ చేయాల్సింది 4 నుంచి 7 వీక్స్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. అదే మీ దోస్గా టర్మ్స్లో చెప్పాలంటే CI/CD పైప్లైన్స్ని బిల్డ్ చేయడం. ఇందులో నువ్వు జెన్కిన్స్ అనే టూల్ అనేది నేర్చుకుంటావు మామ. ఇది నేర్చుకోవడానికి నీకు పట్టే టైం 3 నుంచి 4 వీక్స్. నువ్వు గట్టిగా కూర్చొని చదివితే. దీనికోసం నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా? యూట్యూబ్లోకి పోయి AWS విత్ అవినాష్ రెడ్డి అని కొట్టు. అందులోపల ఒక ప్లేలిస్ట్ ఉంది. నీకు అది కొట్టడానికి కూడా బద్ధకం అవుతుంది అనుకో, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. ఇతను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనిపించింది నాకైతే ఇది చూసినప్పుడు. ఈ వీడియో అయిపోయే లోపల నీకు జెన్కిన్ పైప్లైన్స్ గురించి, వాటి ఫైల్స్ గురించి, ఆటోమేటెడ్ బిల్డ్ అండ్ టెస్ట్ ప్రాసెసెస్ గురించి అయితే తెలిసి ఉండాలి. దీని తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ మామ. పేరు వినంగానే ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోకు. ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అని అంటే మీ దోస్తుగాన్ని అడిగినప్పుడు వాడు ఎంజినిక్స్ అనేది ఒకటి చెప్తాడు కదా, మెన్షన్ చేస్తాడు కదా, అదే నేను చెప్పేది కూడా. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పి వాళ్ళది ఎంజినిక్స్ ఫర్ బిగినర్స్ అని ఒక వీడియో ఉంది. ఒక వారంలో అయిపోతుంది నువ్వు గట్టిగా కూర్చుంటే. ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల నీకు రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్స్ కొంచెం కవర్ చేయడానికి ట్రై చేయి. దీని తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ మామ. ఇందులోపల నువ్వు టెర్రాఫార్మ్ అనే టాపిక్ నేర్చుకుంటావు. ఇది నేర్చుకోవడానికి నాకు తెలుగులో దొరికిన బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా? నెక్స్ట్ టాప్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులోపల ఒక క్రేజీ ప్లేలిస్ట్ ఉంది మామ. తెలుగులో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎంత లేకపోయినా నీకు 2 వారాలు అయితే కంపల్సరీ పడుతుంది అని నేను భావిస్తున్నాను రోజు కూర్చొని చదివితే. సో ఈ ప్లేలిస్ట్ అయిపోయే లోపల ఏమేమి టాపిక్స్ తెలిసి ఉండాలి కుషాల, నువ్వు నన్ను క్వశ్చన్ అడిగేవనుకో, నేను చెప్పే ఆన్సర్ ఒకటే. నార్మల్గా బేసిక్ కాన్సెప్ట్స్, టెరాఫార్మ్ అంటే ఏంటి, దాని లోపల కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి, ఇట్లాంటివి చాలా బేసిక్ టాపిక్స్ తెలుసుంటే చాలు. దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ అయిపోయేసరికి నీకు ఒక కంటైనర్ని డిప్లాయ్ చేయడం ఎట్లా, ఇమేజ్ అంటే ఏంటి, డాకర్, క్యూబర్నెటీస్ ఇవన్నీ కవర్ చేసేసావు కదా. సో ఫైనల్లీ నీకు రావాల్సింది ఏంటి, ఆ రన్ అవుతున్న దానిని మానిటర్ చేయడం. దానికోసం నువ్వు ఏం టూల్స్ వాడతావు తెలుసా? ప్రొమీథియస్ అండ్ గ్రఫానా లాంటి టూల్స్ వాడతావు అనమాట. నీకు హిందీ వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నీకు హిందీ వస్తే మాత్రం పీయూష్ గార్గ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు మామ. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే ఈ టాపిక్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది నేర్చుకోవడానికి నీకు పట్టే టైం 1 వీక్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రోడ్ మ్యాప్లో ఇన్ని గనం చెప్పాను కదా, నీకు దీంట్లో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకో నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు. నేను స్టూడెంట్స్కి ఎంతకంటే అంత హెల్ప్ చేస్తున్నాను. నువ్వు రీచ్ అవుట్గా నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అదొకటి గుర్తుపెట్టుకో, సరేనా?